ఎవరి మీదైనా కామెంట్లు చేయొచ్చా కానీ నా మీద కామెంట్లు చేసే నైతిక అర్హత ఎవరికి లేదు. అటువంటి అర్హత ఏదైనా ఒకటి చూపిస్తే శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటా. నేను వీలైనంత వరకు ఇతరులను విమర్శించి కించపరిచే విధంగా మాట్లాడను. ఒకవేళ నా మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో రండి, ఆ రోజే రిజైన్. ఇది నా అభిప్రాయం. నేను ఇవాళ కాదు, దానికి రేపు కూడా కట్టుబడి ఉంటా. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతా సర్దుకోవటం, అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ రావటం, అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకోవటం, ఇవన్నీ జరిగితే మనం ముందుకి అభివృద్ధి వైపు దూసుకుపోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. నా మిత్రుడు, శ్రేయోభిలాషి, ముఖ్యమంత్రి గారితో సహచర శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఉన్న వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ మిగిలిన విషయాల్లో కానీ నా మిత్రుడు ఇంకా చొరవ తీసుకొని నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అతి పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు నాకు బాగా సహకరించి 9,000 కోట్ల నిధులు ఇచ్చారు. నేను నిన్ను మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, నీ గౌరవం, నీ అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నా సోదరుడిగా నేను ఆహ్వానిస్తున్నా. వచ్చి చక్కటి అభివృద్ధి దిశలో 29 రాష్ట్రాలు నివసిస్తున్నటువంటి ప్రజానికం మధ్యలో గౌరవంగా ముందుకెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, అదే మాటని అనుసరించే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నా తప్పించి నా 10 సంవత్సరాల పాలన చూశారు. నీతిగా, నిజాయితీగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయా. రేపు కూడా పక్షపాతం లేకుండా, నేనెవరో తెలియదు, ఒక సోషల్ వర్కర్ని మాత్రమే. అటువంటి సమయంలో కష్టకాలంలో నా శ్రీలింగంపల్లి ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు. ఆ ప్రజలకు నేను ఏం చేసినా కూడా తక్కువే. ఆ ప్రజల మనోభావాలు, వాళ్ళు కోరుకున్నటువంటి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత